నిన్ను ఎప్పుడైనా ఎవరైనా నువ్వు దేవుడు బ్రో అని అన్నారా? పోనీ ఎప్పుడైనా ఏమైనా సరే నువ్వు అందరిలా కాదురా, నువ్వు వేరు అసలు, నిజంగానే నీలాంటి వాడు ఒకడు ఉండడం మా అదృష్టం అని ఎవరైనా అన్నారా? పోనీ ఇదంతా కాదులే, అసలు ఎలాగ ఎప్పుడు కూడా నువ్వు ఎవరు ఏం అడిగినా సరే కాదనో, ఎవరు ఏది అడిగినా సరే లేదనో, అసలు నీ జేబులో ఉన్నాయో లేవో కూడా చూసుకోవు. అసలు ఎలారా ఇలా అయితేనే? నువ్వు ఈ రోజుల్లో ఉండాల్సినోడు కాదురా, నువ్వు గ్రేటే అని ఎవరన్నా అన్నారా? ఒకవేళ ఇలాంటి మాటలు అనిపించుకునే క్యారెక్టర్ నీదైతే కనుక, నాకు తెలిసి క్యారెక్టర్ నీదైతే కాదు, ఆల్మోస్ట్ అందరూ 90% ఇలాగే ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఈడు జేబులోంచి రూపాయి తీయడు, ఈడేమో పిసినారు, ఇంకోటి అనుకుంటారు. కానీ మెజారిటీ వాళ్ళ జేబులో ఉందో లేదో చూసుకోరు. కానీ అవతలోడు ఏదన్నా అడిగితే సాయంత్రం సెట్ చేసేద్దాం రా అంటాడు. ఆ సెట్ చేయడం కోసం ఈడు పడి తిప్పలో కుక్క కూడా పడదు. ఎవడేదో సాయం అడుగుతాడు, ఫీల్ అయిపోతాడు కదా అని చెప్పేసి టక్మని చేసేద్దాం, ఏముంది నేను మాట్లాడతానులే అంటాడు. ఆడికి సాయం చేయడం కోసం ఈడు 90 మందిని సాయం అడుక్కుంటాడు. సో ఇవన్నీ చేసే ప్రాసెస్లో ఆడినాడు చంపుకుంటాడు. ఆడే నువ్వు, వీడియో చూస్తున్న నువ్వు. నేనైతే ఇది స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. అవునో కాదు నువ్వు మాత్రం ఒక కామెంట్ పెట్టు, అవునో కాదు నాకు తెలియాలి కదా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఏం దారబోసినా, నువ్వు ఎంత గొప్పగా అడ్జస్ట్ అయిపోయినా, నువ్వెంత గొప్పగా సర్దుకుపోయినా, చివరికి నీకు ఒక మాట మిగులుతుంది, నిజంగా నువ్వు దేవుడు బ్రో, నువ్వు వేరే, అసలు నువ్వు నా దగ్గర మాటలు లేవు. ఇలాంటి మాటలు తప్ప నీకు మిగిలేది ఒరిగేది ఏముండదు. ఈ సినారియో చెప్పుకోవడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా ఉండు, ఫస్ట్ నువ్వు నిలబడు, ఫస్ట్ నువ్వు గెలువు, ఫస్ట్ నువ్వు సంపాదించు, ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వు, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. తర్వాత ఎవరైనా సరే, నా తర్వాతే ఎవడైనా అని అనుకోగలిగే దమ్ము ధైర్యం ఉంటేనే ఈ రోజుల్లో నువ్వు ఏమన్నా చేయగలవు. ఏమన్నా చేసినా సరే దాని నుంచి వచ్చిన దానివల్ల నువ్వు బాగుపడగలవు. అలా కాదు ఉద్ధరించేస్తా, అలా కాదు ఏలేస్తా, అలా కాదు పనిచేస్తా అన్నావు అనుకో, తర్వాత రోజు ఏం జరుగుతుంది అనే స్పృహ నువ్వు లేకుండా ఎప్పుడైతే ఇలా బ్రతుకుతావో, నాకు తెలిసి గురు, ఇంక నువ్వు ఫ్యూచర్లో ఎంత ఇబ్బంది పడతావు అనేది అది నీ ఊహకు కూడా అందదు. ఇప్పుడు ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ అడవి ఉంది. ఆ అడవిలో నువ్వు నీ బిడ్డతో, పాప బాబు ఎవరో ఒకళ్ళు నీ కొడుకుతోనో కూతురుతోనో తప్పిపోయావు. అమెజాన్ అడవి అనుకో, అక్కడ ఇంకా నరమానవుడు ఎవడో ఉండడు, చాలా రిస్క్. అలాంటి ఒక అడవిలో తినడానికి తిరుగుతున్నారు, ఏం దొరకట్లా. సో ఒక 30 అడుగులు చెట్టు కనిపించింది నీకు చెట్టు ఎక్కడం వచ్చు. నీ కొడుక్కి 5వ సంవత్సరం 6వ సంవత్సరం, చెట్లు ఎక్కడం రాదు. ఆ 30 అడుగుల చెట్టు పైన 1 కేజీ అంత సైజులో ఒక మంచి పండు కనిపించింది నీకు. 2 రోజులైంది భోజనం చేసి, తినడానికి ఏమీ లేదు. నువ్వేం చేసావు? సరే ఈ పండు కోసి కిందకి తీసుకొచ్చి ఇద్దరం తింటే బాగుంటుంది అని ప్రయత్నించావు. సరే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కొడుకుని తీసుకుని చెట్టు ఎక్కగలవా? ఎక్కలేవు. కొన్ని కింద నుంచి రాయి తీసుకుని 30 అడుగుల చెట్టుపై ఉన్న పండుని కిందకి రాలగొట్టలేవు. సో ఏం చేద్దాం? నువ్వు అనుకున్నావు, చచ్చా ఈ వదిలేస్తే అలా కుదురుతుంది, కింద ఉంటే భయపడతాడు, కింద ఉంటే ఏ యానిమల్ అన్నో వచ్చి తినేస్తుంది, కింద ఉంటే ఏమైపోతాడో ఏంటో అని చెప్పి అక్కడే ఆడి కోసం నువ్వు సాక్రిఫైస్ చేసి ఉండిపోయావు అనుకో. ఆ కాయ కోసి తీసుకురాకుండా నిజంగానే ఈ లోపు ఏదన్నా యానిమల్ వస్తే ఆడితో పాటు నిన్ను తినేస్తుంది. ఆడిపోతాడు, నువ్వు పోతావు. అవునా? లేదు, తినేసినా పర్లేదు, ఇలాగే ఉండిపోదాం, నా కొడుకుతో పాటు నేనే ఆడి ప్రాణానికంటే ముందు నా ప్రాణాన్ని అడ్డేస్తానని అలాగే చూస్తూ ఉన్నాం. ఏ యానిమల్ రాలేదు, ఆకలితో చచ్చిపోతావు. నువ్వు ముందర పోవచ్చు, ఆడి ముందర పోవచ్చు, కానీ పోతారు. సో ఈ సినారియోస్ అన్నిటిలో నీకు చెట్టు ఎక్కగలిగే ఓపిక ఉంది, నీకు చెట్టు ఎక్కడం తెలుసు, నీ ముందు నువ్వు కోసుకుని తిని ప్రాణం పోసుకోగలిగే ఒక ఆహారం నీకు కనిపిస్తుంది. ఇవన్నీ నీ దగ్గర ఉన్నా నువ్వు ఒక చోట ఆగిపోయావు. అదేంటంటే ఆడి తర్వాత నేను, ఆడు ఏమైపోతాడు, ఆడు ఎలా బ్రతుకుతాడు, ఆడేమన్నా అయిపోతాడేమో, ఇవన్నీ ఆలోచించుకుని ఆ చెట్టు కిందే నుంచుని చివరికి ఆ బాబు కొడుకులిద్దరూ చచ్చిపోయారంట. కథ సమాప్తం అవ్వలేదు.
సో ఇంకో అడవిలో సేమ్ ఇలాగే ఇంకొక నాన్న కొడుకు మిస్ అయ్యారు. సేమ్ ఏజ్, కొడుకు 6 సంవత్సరాలు, నాన్నకి సమ్మెర్ ఒక 35-36 అలా. సో నడుచుకుంటూ వెళ్తున్నారు. 2-3 రోజులు అయిపోయింది. ఇంకా చచ్చిపోతామేమో అనే స్టేజ్ ఏది తినకపోతే తినడానికి ఏమీ లేవు అక్కడ. ఆకులు అలమలో తినేసి అవి కూడా అరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి కూడా సేమ్ ఒక చెట్టు మీద 1 kg సైజులో ఒక ఫ్రూట్ కనిపించింది. వెంటనే అలా అన్నాడు, రే అది కానీ నేను కోసి తేకపోతే చచ్చిపోతాం, మరి ఏం చేద్దాం పరిస్థితి, నేను పైకి ఎక్కుతాను అన్నాడు. కొడుకు అన్నాడు, అయ్యి బాబు నాన్న వద్దు నాన్న, నాకు భయం, అంత ఏమో ఎవరో లేరు, ఏదన్నా వచ్చేద్దేమో, అది వస్తుందేమో ఇది వస్తుందేమో వాడు భయపడుతున్నాడు. అలా నాన్న అన్నాడు, ఇప్పుడు మనం అది పైకి ఎక్కి నేను కోసి తెచ్చి మనం తిన్నాం అనుకో, కొంచెం బలం వస్తుంది. ఆ బలంతో ఇంకొంచెం స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళి ఏదో ఒక సేఫ్ ప్లేస్లో ఏదో ఒక చోట మనం తలదాచుకోవచ్చు, లేదంటే ఇక్కడే బక్క చెక్కి ఆకలితో చచ్చిపోతాం అని చెప్పి ఆ పక్కనే చచ్చిపోయి ఉన్న ఒక పందినో ఒక కోడినో ఒక పక్షినో చూపించాడు. అంగో అలా చచ్చిపోతాం, అందుకని ఒక అరగంట నువ్వు ధైర్యంగా ఉండగలిగితే నేను చెట్టు ఎక్కి ఆ పండు తీసుకొచ్చి ఇద్దరం తిందాం, ఇద్దరం హ్యాపీ అని చెప్పి ఒక కొడుక్కి తండ్రి ఏ విధంగా అయితే చెప్పకూడదో ఆ విధంగా డైరెక్ట్ నిజం చెప్పాడు, ఇలా ఊద్ది పరిస్థితి అని. వెంటనే కొడుకు రియలైజ్ అయ్యాడు. కానీ ఈడు చెట్టు ఎక్కుతూ ఉంటాడు, కాలు పట్టుకున్నాడు. అయ్యో నాన్న వల్ల అవదో, నువ్వేం చెప్పినా సరే నేను వస్తాను, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి అన్నాడు. అలానే ఏం చేశాడంటే కాలుతో ఒక తాపుతాన్ని మూసుకుని కూర్చో, నువ్వు చిన్నపిల్లడు, నీకు అర్థం అవదు, సౌండ్ చేయకు, చెట్టు మొదటికి చెట్టుని ఇలా పట్టుకుని అక్కడే ఉండు, అరగంటలో పని అయిపోద్ది అని చెప్పి మొండిగా పైకెక్కాడు. హ్యాపీగా పండు తెచ్చుకున్నారు. కేజీ ఉంది, అది ఒక 1/2 kg తిన్నారు, 1/2 kg చేతితో పట్టుకున్నారు, నడుచుకుంటూ వెళ్ళారు. 2 రోజులు గడిచే వరకు ఆ పండుతో కడుపు నింపుకుని ఒక తీరానికి చేరారు. అక్కడ ఒక బోట్ వచ్చింది, లేదంటే ఒక రెస్క్యూ టీం వచ్చింది, లేదంటే ఎవరో కాపాడారు. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. ఏమర్థమైంది నీకు? సో ఫస్ట్ చచ్చిపోయాడు కదా కొడుకుతో పాటు, ఆ నాన్నలా ఉండడానికి ట్రై చేయకు. నాన్ననే కాదు, ఆ మనిషిలా ఉండడానికి ట్రై చేయకు. నీ చుట్టూ ఉన్న ప్రేమ, దోమ, తొక్క, తోటకూర, మశానం ఇవన్నీ తన్నుకుంటూ వెళ్ళిపోయి నువ్వేదైతే చెయ్యాలనుకుంటున్నావో అది చేసి దాంట్లో నువ్వు గట్టిగా కుంభస్థలాన్ని కొట్టిన తర్వాత నీ చుట్టూ ఉన్నోళ్ళకి నువ్వు ఆపన్న హస్తాలు, అభయహస్తాలు తర్వాత అందించవచ్చు. ఇదంతా కాకుండా అయ్యో నేను లేకపోతే ఏమైపోతారో, ఇప్పుడు నేను ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఏమైపోతారు, అసలు నన్ను చూడకపోతే ఎవడో ఏమవడు. చాలాసార్లు చెప్పుకున్నాం కదా మన ఎగ్జాంపుల్. అమ్మ బాబులు అంటే ప్రతి ఒక్కడికి ఇష్టం ఉంటుంది. అలానే అమ్మ బాబులు చచ్చిపోతున్నారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఆ చితిలో కాలిపోవడం, లేదంటే కప్పెట్టిన గోతులో దూరిపోవడం ఇలాంటివి చేస్తున్నారా? చేయట్లేదు కదా. బాధపడుతున్నారు, కొన్ని రోజులు ఫీల్ అవుతున్నారు, కొన్ని రోజులు తినడం మానేస్తున్నారు, కొన్ని రోజులు జ్వరం వస్తుంది, కొన్ని రోజులు ఏడుస్తున్నారు, కొన్ని రోజులు ఎవరితోని కలవట్లా. కానీ కొన్ని రోజుల తర్వాత అన్నీ కామన్. నీ విషయంలో కూడా అదే జరగాల, నువ్వు కూడా అలాగే ఉండాలి. అన్నిటిని తన్నుకుని వెళ్ళిపో రిలేషన్స్ని. ఎనీ రిలేషన్. పూరి జగన్నాథ్ ఒక పాడ్కాస్ట్లో ఒక మాట చెప్తాడు. ఆయన మనిషిని విపరీతంగా అసమర్థుణ్ణి వీక్ చేసేసేది ఏదన్నా ఉంది అంటే అది లవ్. అది అమ్మాయి మీద ప్రేమ కావచ్చు, అమ్మ మీద ప్రేమ కావచ్చు, పెళ్ళ మీద ప్రేమ కావచ్చు, పిల్లల మీద ప్రేమ కావచ్చు, ఫ్రెండ్స్ మీద, ఊరి మీద, వస్తువు మీద, దేని మీద అయినా కావచ్చు. ఒక దాని మీద నీకు విపరీతమైన, అంటే నువ్వు కంట్రోల్ చేయలేనంత ప్రేమ ఎక్కువైపోతే మాత్రం అది చాలా చాలా అనర్థాలకి దారితీస్తుంది. అది ఏమాత్రం మంచిది కాదు. అలా అని నువ్వు స్వార్థపరుడు అంటే కాదు. ఫస్ట్ నువ్వు వెళ్ళి గెలవాలి కదా. ఫస్ట్ నువ్వు వెళ్ళు, యుద్ధం చెయ్యి, చావోరేవో తేల్చుకో. గెలిచావనుకో నిజంగానే నీ వెనకాల చాలా తరాల నుంచి దొరకనాటికి సమాధానాలు దొరుకుతాయి. ఓడిపోయావనుకో అదే బతుకు, అదే జీవితం, అదే అడ్జస్ట్ అవ్వడం, అదే సర్దుకుపోవడం, పోయేదేముంది. అలా కాకుండా ఈ అడ్జస్ట్మెంట్లోనే బ్రతికేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలియదు, కానీ నీ గురించి నువ్వు వాళ్ళ గురించి అంతకంటే ఎక్కువ బాధపడిపోయి శోక సముద్రంలో దూరిపోయి, మునిగిపోయి, స్నానం చేసి, తడిసిపోయి, జలుబు చేసి, రొంపట్టేసి, జ్వరం వచ్చేసి పోతాం. ఎందుకు అని ఓ 2 సంవత్సరాలు పో, కనిపించకుండా హ్యాపీగా నువ్వు ఎంత కష్టపడగలిగితే అంత కష్టపడగలిగి ఒక 2-3 లక్షలు పట్టరా. నట్టింట్లో ఇలా 2-3 లక్షలు డబ్బులు క్యాష్ తెచ్చేలా పాడి అందరూ వచ్చి చేవల్లో చేరిపోతారు. డబ్బుల కోసం కాదు. ఇన్ని రోజులు నువ్వు బాధపడి మా ఊడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా చేస్తున్నాడు, ఏంటి 2 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి రాలేదు అనే ఎమోషను నువ్వు రోజు వాళ్ళ చుట్టూ తిరిగిన ఎమోషన్ కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు ఆ కిక్ ఎంజాయ్ చేయొచ్చు,
దాంతోపాటు నువ్వు తీసుకొచ్చిన కొంత మొత్తం, కొంత రొక్కం ఏదైతే ఉంటుందో దాంతో వాళ్ళ అవసరాలు కూడా తీర్చవచ్చు. 2 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపో అన్నాను కదా అని ఇప్పుడు ఏదో నువ్వు ఒంటి మీద గుడ్డతో వెళ్ళిపోమని కాదు. ఏదో ఒక సాలిడ్ పని చూసుకుని వెళ్ళినప్పుడు మామూలుగానే వెళ్ళాలా. సంక్రాంతికి వస్తాను, పండగకి వస్తాను, కానీ వెళ్ళకు. సంక్రాంతికి వెళ్ళి పీకిదే ఉంది, పండగకి వెళ్ళి నువ్వు ఓడబొడిసేదే ఉంది. నువ్వు ఉన్న చోట కూడా పండగలు జరుగుతాయి కదా, ఎళ్ళు. వినాయక చవితి జరుగుతుంది, దేవుడు దండం పెట్టుకునే వినాయక ఇంకొక 2 సంవత్సరాలు ఉంది, దేశాన్ని దున్నేద్దాం అనుకుంటున్నాను, నాకు ఫుల్గా కోఆపరేట్ చెయ్యి, నేను ఎక్కడ ఆగనో శాయశక్తిలో ప్రయత్నిస్తానని వినాయకుడి దండం పెట్టుకో. హైదరాబాద్లో వినాయకుడు కదా, నీ ఊళ్ళోనే వినాయకుడా? అంతే. నీ ఊరు ఎమోషన్స్ కోసం నువ్వు అనుకున్న అన్ని వదిలిపెట్టేసి అస్తమాటు ఊరు వెళ్ళిపోతే చివరికి ఎప్పటికప్పుడు ఊరు వెళ్ళాలి కదా. ఆ చివరికి ఊరు వెళ్ళిన రోజు అదే రావి చెట్టు కింద, అదే మర్రి చెట్టు కింద కూర్చుని ఎడుతావు. అప్పుడు కొంచెం కష్టపడి ఉంటే కొంచెం ఏదో పలుకుబడి వచ్చేది, పేరు వచ్చేది, లేదా 4 రూపాయలు డబ్బులు వచ్చి అనవసరంగా లైఫ్ అంతా వేస్ట్ చేసి హైదరాబాద్కి అమలాపురానికి మధ్యలో తిరిగేశాను. చివరికి అలా అయితే ఇక్కడికి వచ్చి కూర్చోవలసి వచ్చింది. అప్పుడు కొంచెం కష్టపడి ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ మిగిలాయి, ఆ కష్టం అన్న 10 మందికి చెప్పుకునేవాడిని. ఇలా రకరకాల థాట్స్ వస్తాయి. అందుకని ఫస్ట్ నువ్వు గెలు. నువ్వు ఏదో ఒకటి చేయి, నువ్వు కష్టపడి. ఫస్ట్ గెలవడం అంటే ఏంటి? వెళ్ళి నువ్వు బాగా కష్టపడిన వెంటనే నీకు 1,00,000 కోట్లు వచ్చేయాలి, లేదంటే నువ్వు బాగా ట్రై చేసిన వెంటనే నీకు సినిమా అవకాశం వచ్చేయాలి, నువ్వు బాగా ట్రై చేసిన వెంటనే నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు బాగా ట్రై చేస్తే నీకు యూపీఎస్సీ కొట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు వచ్చేయాలని కాదు. ఫస్ట్ నువ్వు కొంత టైం పెట్టి ఏదైతే ప్రయత్నం చేస్తావో అది గెలవడం. ఆ ప్రయత్నం చెయ్యంటున్నా నేను. ఆ ప్రయత్నం చేయకుండా మిగతా ఎమోషన్స్, మిగతా కనెక్షన్స్, మిగతా దాన్ని ఏమంటారు సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ పెట్టేసుకుని బంధం వేసిన గేదెలాగా అక్కడక్కడే తిరిగితే ఇంకేం చేస్తావు? ఆల్రెడీ ముడ్డు కిందకు 30, 35 లేదంటే 25 ఎన్నో కొన్ని సంవత్సరాలు వచ్చేసినాయి కదా. అట్లీస్ట్ టీనేజ్లో పడ్డావు కదా, సర్వనాశనం అయిపోయినట్టే జీవితం. అక్కడి నుంచి నువ్వు కన్ను మూసి కన్ను తెరిచేలోపు అన్నీ మెరిసిపోతూ ఉంటాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్క పీక్కోవడం ఎక్కడెక్కడ అవి పీక్కునే లోపు మిగతా చోట్ల కూడా మెరిసిపోతాయి. ఇంకా పీక్కోవడాలు ఏముండవు, చూసుకోవటాలే, బాధపడ్డాలే. కొంచెం హార్ష్ లాంగ్వేజే, కానీ తప్పదు. అందుకే ఫస్ట్ ముందు నువ్వు నిలబడితే మిగతా అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అదిరిపోద్ది. ఎందుకు నిలబడాలి అని చెప్తున్నానంటే, నీకు ఓపిక లేకుండా నువ్వు కూడా మిగతా నీ చుట్టూ ఉన్న ఎమోషన్ కనెక్టివిటీల్లో అక్కడే ఉండిపోతే అందరూ ఇబ్బంది పడిపోతారు కదా. అందరితో పాటు నువ్వు ఇంకొంచెం వెయిట్ ఎక్కువయ్యి అక్కడే ఉండిపోతావు. అలా కాదు అని వాళ్ళందరినీ కొద్దిగా ఇలా జరిపి సప్పని ముందుకెళ్ళావు అనుకో, ఏదో ఒకటి అవుద్ది. అది చూసుకుందాం. ఏమీ అవ్వలేదనుకో, మళ్ళీ వచ్చి అదే గుంపులో కూర్చుని దగ్గరగా చలియకుండా కూర్చుని ఆడొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఏమన్నా చేద్దామంటే ఏది నచ్చితే అది చెయ్యి. పలానా చెయ్యాలని లేదు, ఎవడో ఏదో చేసేసాడని అది మనకు వర్కౌట్ అవ్వాలని లేదు, మనం ఇదే చేయాలని రూల్ లేదు. నీ బాడీకి, నీ మైండ్కి, నీ స్పీడ్కి కొన్ని సెట్ అవుతాయి. ఆ పని తీసుకుని, ఆ పనిని సెలెక్ట్ చేసుకుని, దాంట్లో కొంచెం నేర్చుకుని, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మొదలుపెట్టు. ఏమైంది? 31 టక్మని వెళ్ళిపోయింది, తర్వాత వినాయక చవితి వచ్చేసింది, దసరా వచ్చేద్ది, మళ్ళీ సంక్రాంతి వచ్చేద్ది, అయిపోయింది, సర్వనాశనం 2025 గయా. అందుకని నువ్వు మాత్రమే గెలవడానికి స్వార్థపూరితంగా, మూర్ఖంగా, అసలు యానిమల్ సినిమాలో హీరో ఉంటాడో ఆ రేంజ్లో ఉండాలి నువ్వు. అసలు ఎమోషన్స్ జోలికి వెళ్ళద్దు. ఎమోషన్స్ ఎప్పుడైతే వెళ్ళావో అప్పుడు నీ థాట్స్ అన్నీ చచ్చిపోయి ప్రతి థాట్ నీకు ఎమోషన్కే కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా చేస్తే మా వాళ్ళందరూ ఏమైపోతారు, ఇలా చేస్తే వాళ్ళు ఏమైపోతారు, ఇలా చేస్తే పరిస్థితి ఏమైపోద్దు, ఇలా చేస్తే అసలు రేపొద్దున బతకగలమా, ఇలా చేస్తే కోలుకోగలమా? ఏమీ అవ్వదురా నాయన, ఏమీ అవ్వదు. అస్సలు సమస్య లేదు, అసలు ఏమీ అవ్వదు. ఒక మనిషి చచ్చిపోయేటంత తప్పు ఎప్పుడు చేయడు. సో ఇంకేంటి భయం? నాకు తెలిసి భయం లేదు. నేను అనుకుంటున్నాను, నీకేమన్నా భయం అనిపిస్తే లేదు బ్రో, నువ్వు చెప్పడం ఈజీ కానీ అసమాషిగా ఉండదు అని నీకేమన్నా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇంత పొడుగు కామెంట్ అయినా పర్లేదు పెట్టు. మిగతా వాళ్ళందరూ చదువుకుని జ్ఞానోదయం వస్తుంది. అందుకే ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ నువ్వు మాత్రమే. ప్యూర్ స్వార్థం ఫస్ట్ నువ్వు, తర్వాతే ఎవరైనా. అర్థమైతే వీడియోకి హైప్ అనే ఒక బటన్ ఉంటుంది, ఆ హైప్ మీద నొక్కు. ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది, ఎక్కువ మంది స్వార్థపరులుగా మారతారు. అట్లీస్ట్ దాంట్లో కొంతమంది అన్న గెలుస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ తలరాతలు, కొన్ని తరాల నుంచి మారిన తలరాతలు మారతాయి. ఏమంటావు?